ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం లెంట్ కాలం గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు దాని నిజమైన అర్థమేంటి? చాలామంది అనుకుంటారు ఇది కేవలం కొన్ని నియమాలు పాటించటం, కొన్ని వస్తువులు మానేయటమని. కానీ నిజానికి ఇది అంతకు మించింది. మన జీవితంలో దేవుడికి మళ్లీ మొదటి స్థానమివ్వడం గురించే ఈ ప్రయాణం. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం, ఇది ఇతరులకు చూపించుకోవటానికి కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది కదా. మనం చేసే ప్రార్థన కాని, ఉపవాసం కాని, ఇంకేదైనా సరే, చూడండి నేనెంత భక్తిగా ఉన్నానో అనిపించుకోవడానికి కాదు. అదంతా మనకీ దేవుడికి మధ్య ఉన్న విషయం అంతే. ఇక రెండవది, మనం ఏదైనా ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. మనం చేసే పనులు ఒక బరువులా, ఎవరో చెప్పారని చేస్తున్నామా, లేక నిజమైన ప్రేమతో చేస్తున్నామా? చూడండి, ప్రేమతో చేసినప్పుడే దానికొక విలువ ఉంటుంది. అప్పుడే మనకు ఆ భారం పోయి దేవునితో మన బంధం ఇంకాస్త బలపడుతుంది. ఇక చివరగా, అసలు మన లక్ష్యమేంటి? లెంట్ అంతిమ లక్ష్యం ఒక్కటే, దేవునితో కలిసి జీవించటం. ఇది ఏదో 40 రోజులు చేసి వదిలేసేది కాదు. దేవుడే మన జీవితానికి కేంద్రమనే విషయాన్ని గుర్తుచేసుకోవటానికి ఇదొక గొప్ప అవకాశం. మన హృదయాల్ని నిశ్శబ్దంగా, నిజాయితీగా ఆయన వైపు తిప్పడమే ఈ ప్రయాణంలో మనం చెయ్యాల్సింది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు.